అలా పరుగులు తీస్తున్నాడే ఎవరో కాదు, మన బారిస్టర్ పార్వతీశమే. ఆ రోజుల్లో అది పేరు కాదు, ఓ పెద్ద బ్రాండ్. 10వ తరగతి చదివిన ప్రతి ఒక్కళ్ళకి టక్కున గుర్తొచ్చే ఒక క్యారెక్టర్ బారిస్టర్ పార్వతీశం. నాకు ఇప్పటికీ గుర్తే. తెలుగు పీరియడ్ వచ్చిందంటే అందరూ ఈ పాఠం ఎప్పుడు చెప్తారా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. లాస్ట్ బెంచ్లో నేను మా ఫ్రెండ్స్తో కలిసి చాలా యాక్టివ్గా వినేవాళ్ళం. కొన్నిసార్లు అయితే టీచర్ చెప్పేలోపే ముందే పుస్తకం చదువుకొని స్పాయిలర్ అలర్ట్స్ లాగా డిస్కషన్లు కూడా అయ్యాయి. మొగల్తూరు నుంచి బయలుదేరిన మన భారతదేశం ఎంత అమాయకుడో, కానీ తన ఊరంటే ఎంత గర్వమో. ఈ ప్రయాణంలో ఎన్నో పాత్రలు, ఆ పాత్రల మధ్య జరిగిన సంభాషణలు, మన భారతదేశం వల్ల వచ్చే హాస్యం, ఇవన్నీ ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ గొప్ప హాస్య నవల మన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించి 100 ఏళ్ళు అయిందంటే నమ్ముతారా? అందుకే కాబోలు మన మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు ఒక సందేశం రాశారు. అలాగే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఎన్వి రమణ గారు తొలి పలుకు రాశారు. ఇలా ఈ పుస్తకం గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే ఓ రోజంతా సరిపోదు. ఇవన్నీ విన్నాక ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే teluguBooks.in వెబ్సైట్లో అయినా లేదా నవోదయ బుక్ హౌస్ స్టోర్కి వచ్చి మీరు ఈ బుక్ పొందవచ్చు. చివరిగా ఒక్క మాట, ఈ పుస్తకం చదవడానికి మీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఇంకో 10 మందికి చెప్తారు. ఇలా ఇంకెన్నో పుస్తకాల గురించి తెలుసుకోవడానికి మా నవోదయ బుక్ హౌస్ పేజ్ ఫాలో అయిపోండి. ఇట్లు బారిస్టర్ పార్వతీశం వీరాభిమాని సైనింగ్ ఆఫ్.